హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 2296 పోస్టులు, తెలంగాణ వారికి వచ్చేసి 1150 పోస్టులు. ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ యొక్క పోస్టులకి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. ఈ యొక్క పోస్టులకి వీరికి విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేవు. కేవలం మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగానే రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, మరి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెళ్దాం మరి వీడియోలో ఇంకోసారి. ఓకే, మరి మనం వీడియోలోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా వచ్చేసరికి 2296 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 324, అంటే ఎకనామికల్ ఈకరీ సెక్షన్ వారిలు. ఓబీసీ వారికి 507, పీడబ్ల్యూడి కేటగిరీలో ఏ కేటగిరీలో 18, బి కేటగిరీలో 34, సి కేటగిరీలో వచ్చేసి 35, డిఈ కేటగిరీలో వచ్చేసి 9 పోస్టులు కేటాయించడం జరిగింది. ఎస్సీ కేటగిరీలో 279 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 143, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీలో 947 పోస్టులను కేటాయించడం జరిగింది. ఈ విధంగా మొత్తంగా 2296 ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా మొత్తం 1150 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. మరి ఇందులో సపరేట్గా క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ చూసినట్లయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 130 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 130, ఓబీసీ కేటగిరీలో 279, అలాగే పీడబ్ల్యూడి ఏ కేటగిరీలో 9 పోస్టులు, అలాగే పీడబ్ల్యూడి బి కేటగిరీలో 14 పోస్టులు, తర్వాత పీడబ్ల్యూడి సి కేటగిరీలో 15 పోస్టులు, తర్వాత ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 154 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 65, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీలో వచ్చేసి 484. ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తంగా టోటల్గా చూస్తే 1150 పోస్టు తెలంగాణ ప్రాంతానికి చెందిన పోస్టులు ఇవి. మొత్తంగా తెలంగాణలో ఉన్న వేకెన్సీస్ ఇవి. తర్వాత ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 27/1/2021 సంవత్సరం నాటికి వీరికి మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మ్యాక్సిమం 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే వీరికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. వీరు 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే వీరికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వీరు 43 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది తెలియదు. అదేవిధంగా పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ వారికి మాత్రం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ అండ్ ఓబీసీ కేటగిరీ వారికి అయితే 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని చెప్పి నోటిఫికేషన్లో పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇలా 2 రకాల పోస్టల్ శాఖలో పోస్టులను అయితే నిర్వహిస్తున్నారు.
ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మినిమం మనకి 15,000 పైగా మంత్లీ స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పీజీ ఏవైనా సరే ఏ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా మీకు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇది తెలంగాణ నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండింటికి ఒకే భాష కాబట్టి తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలి రెండు రాష్ట్రాల వారికి. కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. మనకు ఏ జీడీఎఫ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ మనం ఏదైతే లొకేషన్కి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి కాబట్టి మనకు తెలుగు ఒకటి వస్తే సరిపోతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ యొక్క 60 days కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన ఏదైనా కోర్సులో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. లేదంటే మీకు ఇంటర్మీడియట్లో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ కంప్యూటర్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మనకు మినిమం మాత్రం 60 days కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీలో కానీ మీకు ఏదైనా సబ్జెక్ట్ కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. సో మనకి ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసేటప్పుడు అయితే అవసరం లేదు. మనకు ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయితే అప్పుడు మనకు వెరిఫికేషన్ టైంలో మాత్రం ఇది ఖచ్చితంగా అడుగుతారు. ఆ టైంకు మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇక ఈ యొక్క పోస్టులకు సంబంధించి అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ₹100 అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలు అందరూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీరు ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగానే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ లేవు. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వారు ఇలా అప్లై చేసిన వారిలో 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పాలి. 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ యొక్క పోస్టులకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎలాంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఎగ్జామినేషన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాము. కేవలం మనకి ఎడ్యుకేషన్ అంటే మెయిన్గా 10th క్లాస్ వచ్చిన మార్కుల ఆధారంగా బేస్ చేసుకునే ఎంపిక చేస్తారు. మరి ఈ యొక్క పోస్టులకు ఇంపార్టెంట్ డేట్స్ పరిశీలించినట్లయితే కనుక 27 జనవరి అంటే ఇవి నిన్ననే ఈ పోస్టులు వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే 26 ఫిబ్రవరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా 10th క్లాస్ మెమో, ఈ మెమోను స్కాన్ చేసి మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఈ ఫామ్ అనేది .jpg అండ్ .jpge ఫామ్లో ఉండాలి. అదేవిధంగా 200 KB లోపు ఉండాలి అని చెప్పి పర్టికులర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి మెమోని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు కంప్యూటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. లేనటువంటి అభ్యర్థులు మీరు వెరిఫికేషన్ సమయం సబ్మిట్ చేసి సరిపోతుంది. మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ ఆల్ సబ్మిట్ ద ఎంగేజింగ్ అథారిటీ ద టైమ్ ఆఫ్ అపార్ట్మెంట్ గాట్ సెలెక్టెడ్. సో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసేటప్పుడు మ్యాండేటరీ అయితే కాదు. కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా అయితే అప్లోడ్ చేయండి. ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కూడా .jpg అండ్
.jpg ఈ ఫార్మాట్లో ఉండాలి. అలాగే 200 KB లోపు మాత్రమే ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు దీన్ని కూడా మనం అప్లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఈ కేటగిరీ అభ్యర్థులందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండదు కాబట్టి వీరు అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ 50 KB లోపు ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసరికి 20 KB లోపు ఉండాలి. సో మీకు డిజబిలిటీ ఉన్నట్టయితే డిజబిలిటీకి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ మాత్రం వీరు కూడా ట్రాన్స్జెండర్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఇవి. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఇది ఆన్లైన్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ స్క్రోలింగ్లో చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ ఢిల్లీ అండ్ తెలంగాణ సర్కిల్ నోటిఫికేషన్ సర్కిల్ రిలీజ్ అని చెప్పి ఉంది. అలాగే మనం ఇక్కడ లైవ్ నోటిఫికేషన్లో కూడా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2296 పోస్టులు, ఢిల్లీ వచ్చేసరికి 233 పోస్టులు, తెలంగాణ వచ్చేసరికి 1150 పోస్టులు ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మనకు ఇందులో ముఖ్యంగా అప్లికేషన్లో భాగంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజు పే చేయవలసి ఉంటుంది. దాని తర్వాత అప్లై చేయాలి. అయితే మీరు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఈ యొక్క 22 జనవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిల్కి సంబంధించిన హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ నెంబర్లకు కాల్ చేసి కూడా మీ డౌట్లు అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకిది తెలంగాణ సర్కిల్లో పోస్ట్ మాస్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 1150 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి. ఈ యొక్క పోస్టులకి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి తెలంగాణలోనే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 1 ఇయర్ ఇక్కడ జాబ్ చేసి వేరే రాష్ట్రాలు అయితే ఆ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 2 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేసి తర్వాత సొంత రాష్ట్రాలకు అప్లై చేసుకోవచ్చు. ఇది తెలంగాణ పోస్టల్ సర్కిల్లో రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. జీడీఎస్ గ్రామీణ డాక్ సేవ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ యొక్క పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లై ఆన్లైన్ విధానం కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా వరకు వచ్చిన కామెంట్స్ మేము మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ మరొకసారి అందరికీ. Treat it down.